మన ఫ్యామిలీ అందరికీ హై అండి. ఈ గుత్తొంకాయ కూర చేశాను. మీకు బోర్ కొట్టకుండా ఒక్క నిమిషంలో చూపిద్దామంటే ఒక్క నిమిషంలో చూపించడానికి అస్సలు కుదరట్లేదు. 3 నిమిషాలు పట్టింది. చూడండి, ఈ గుత్తొంకాయ ఇలా నోట్లో వేసుకుంటే అబ్బబ్బబ్బబ్బ అలా కరిగిపోతుంది. ఇక ఎలా చేశానంటే 3 టమాటాలు ముసుగులు కోసి ఒక గిన్నెలో వేసి నీళ్ళు పోసి ఉడకబెట్టి పక్కన పెట్టాను. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, ఉల్లిగడ్డ ఇవన్నీ మిక్సీలో వేసి పేస్ట్లా పెట్టేసి పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసేసి అందులోకి కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, 1 స్పూన్ కొబ్బరి పొడి వేసి ఇవంతా కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇక స్టవ్ మీద అది వేగుతూ ఉంది. ఈలోపు మనం ఉడకబెట్టిన టమాటాలను తొక్క తీసేసి మిక్సీ గిన్నెలో వేసేసి 1 స్పూన్ కొబ్బరి పొడి కూడా వేసి ఇలా మిక్సీ పట్టేసుకుందాం. ఇక ఈ మసాలా పేస్ట్ పచ్చివాసన పోయింది కదా, స్టవ్ బంద్ చేసి వేయించిన మసాలా వేడి తగ్గేలోపు 4-5 పచ్చిమిర్చి, 2 ఉల్లిగడ్డలు కోసి పక్కన పెట్టేసుకోండి. ఇక మసాలా వేడి తగ్గిన తర్వాత ఈ వంకాయల్ని శుభ్రంగా కడిగేసి 4 ముక్కలుగా కట్ చేసి ఈ మసాలా పెట్టుకోవాలి. ఈ వంకాయల్లో ఎక్కువ శాతం పురుగులు ఉంటాయి, చూసుకోండి. చూసుకోకుండా కోసారు. అసలైతే ఇలా 4 చెక్కలుగా కోసేటప్పుడు ప్రతి వంకాయ పురుగు ఉందా లేదా అని కనపడుతుంది. చూడండి, ఇలా చక్కగా 4 ముక్కలుగా కోసేసి మనం వేయించి పెట్టిన మసాలా మొత్తం చక్కగా ముక్కలకి పట్టేలాగా 4 ముక్కల లోపల మసాలా ఇట్లా పెట్టేసేయండి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా చేయండి. ఈ వంకాయ కూర అయితే ఎంత కమ్మంగా ఉంటుందంటే మాటలు చెప్పలేవండి. నేను ఎప్పుడెప్పుడు దొరుకుతాయా ఈ వంకాయలని ఎదురు చూస్తుంటా, కానీ ఇంతకుముందు చెప్పా కదా మీకు వీడియోలో, మా దగ్గరలో ఎక్కువగా దొరకవు. ఇక వంకాయల్లోకి మసాలా మొత్తం పెట్టేసిన తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి ఉల్లి ముక్కలు కొద్దిగానే వేగిన తర్వాత ఈ మసాలా పెట్టిన వంకాయలు వేయాలండి. అంటే ఉల్లి ముక్కలు బాగా వేగకూడదు. అలా వేగినాయి అనుకోండి, వంకాయ ముక్కలు వేగేసరికి ఈ ఉల్లి ముక్కలు మాడిపోతాయి. అలా కాకుండా ఉల్లి ముక్కలు కొంచెం వేగగానే వంకాయలు వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇక మీరు ఇక్కడ పచ్చిమిర్చి అంది ఎండుమిర్చి ముక్కలు వేసింది అనుకున్నారు. అవి ఎండుమిర్చి కాదండి, తోటలోంచి కోసుకొచ్చిన కాయలు కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెడితే పండిని వేస్ట్గా పడేటివి ఎందుకులే అని వాటిని కట్ చేసి వేశాను. ఇక వంకాయలు 90% మగ్గిన తర్వాత మనం టమాటా మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయిన తర్వాత టమాటా పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కూరకు సరిపడేంత కారం, ఉప్పు వేసి కారం వేసిన ఒక 3 నిమిషాలకి వాటర్ పోసేసి కొద్దిగా ఇలా అలా కదుపుకొని మూత పెట్టేసామనుకోండి, వంకాయ కూర ఉడుకుతుంది. అంటే వంకాయలు కూడా మంచిగా ఉడుకుతాయి. ఇక ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసేసి కొత్తిమీర కొద్దిగా వేయనట్టు గరం మసాలా వేసేసి మరొకసారి తిప్పానండి. అసలు కూర ఉంది, అబ్బబ్బబ్బబ్బబ్బా మాటలు లేవు, అంత కమ్మగా ఉంది. నేను చెప్పిన విధంగా మీరు చేయండి, పక్కా మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకుంటారు.